నంద్యాల జిల్లా సుండిపెంట గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశంలో శ్రీశైలం మండల అధ్యక్షుడు వట్టి వెంకటరెడ్డి మాట్లాడుతూ కమిటీ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో ఆయన పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు నమ్మకాన్ని, పారదర్శకతను, సంక్షేమాన్ని చూశారు. ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు బంగారు భవిష్యత్తును నిర్మించేందుకు అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. ఈ టెండర్లలో కూడా మనుషులను కొట్టడం, గుద్దడం, టెండర్లను కైవసం చేసుకోవడం, దేవస్థానం యొక్క ఆదాయాన్ని గడ్డి కొట్టడం జరుగుతుంది. ఇట్లాంటి గడ్డి కొట్టే వ్యవస్థనంతా కూడా మనం ముక్తగడ్డంతా కూడా ఇంకా ఎదుర్కోవాలా. ఇది కుదరదు. అనే డబ్బే ప్రధానమైన పాత్రగా, డబ్బు సంపాదనే ప్రధానమైన ఆయుధంగా వీళ్ళు పెట్టుకొని ప్రజలను వంచిస్తూ అట్లా కూటమిలో పనిచేసిన కూటమి జనసేన నాయకులను కూడా తీవ్రమైన దుర్భాషలాడుతూ కొట్టడం జరిగింది. ఇక్కడ ఈ శ్రీశైల దేవస్థానంలోని అన్నీ మనం గమనిస్తే వీళ్ళు డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఒక యుగంధర్ రెడ్డి అనే ఆయన తీసుకొచ్చి ఆ యుగంధర్ రెడ్డి ద్వారా ఇక్కడ దోపిడీ వ్యవస్థను ఒకదాన్ని తయారు చేస్తారు. ఈ ఇసుక కూడా ఆయన ఒక టన్నుకు వచ్చి 2200 రూపీస్ వాళ్ళకు ముట్టేదట్టు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా మనం మన ప్రజలము ఎదుర్కోవాలి. అట్లానే ప్రధానంగా సుండిపేట ప్రజలు రెగ్యులరేషన్ జీవోని ఎత్తేసి సుండిపేట ప్రజలకు ఎనలేని నష్టాన్ని కూడగట్టిన బుడ్డా రాజశేఖర రెడ్డి గారు దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ రెగ్యులేషన్ జీవోను తీసుకురావాల్సిందిగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ఇప్పుడు మొన్న అమ్మఒడి వేశారు. అమ్మఒడి కూడా పోయిన సంవత్సరం కూడా అమ్మఒడి వేయాలి. ఇల్లు నెక్స్ట్ రైతు